ఇండియాలో ఎన్నో హోటళ్లుండగా చాలామంది ఓయోని ఎంచుకుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఓయోలో హోటల్ గదులు అద్దె తక్కువగా ఉంటుందని, అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయని అంటుంటారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న ఓయో తాజాగా ట్రావెలోపీడియా 2024 పేరుతో ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఇందులో దేశంలోని అత్యధికంగా ఓయో యాప్ ద్వారా గదులు బుక్ చేసుకుంటున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ లో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా నిలిచాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఓయో రూమ్స్ బుక్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందువల్ల ఈ సిటీకి ప్రపంచ దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. అలాగే వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ కి వచ్చేవారు ఏ హోటల్లో దిగాలి అనేది ఎంచుకునేటప్పుడు ఓయో యాప్ ద్వారా గదులను ఎంచుకుంటుంటారు. దీంతో ఓయో రూమ్స్ కి మంచి డిమాండ్ వస్తోంది. మరోవైపు ఓయో గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి అనే ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా యువతీ యువకులు ఓయో గదులను బుక్ చేసుకుంటున్నారనే టాక్ ఉంది. అయితే ఇలాంటి వార్తలను తరచూ ఓయో ఖండిస్తూనే ఉంది. తాము అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ఓయోలో గర్ల్ ఫ్రెండ్ తో రూమ్ కి వెళ్లే జంటలకు తప్పనిసరిగా తమ ఐడి కార్డును చూపించాల్సి ఉంటుంది. అంటే ఆధార్, ఓటర్ ఐడి లాంటివి. తద్వారా వారి వయసు 18 ఏళ్లు ఉన్నది లేనిది చెక్ చేస్తారు. 18 ఏళ్లు దాటిన వారికే రూమ్స్ ఇస్తారు. 18 ఏళ్లు దాటిన వారు పెళ్లి కాకపోయినా రూమ్స్ బుక్ చేసుకునే హక్కు ఇండియాలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఈ హక్కును కల్పిస్తోంది. ఈ రూల్స్ తాము పాటిస్తున్నామని ఓయో చెబుతోంది. 2012లో స్థాపించిన ఓయో భారత స్టార్టప్ కంపెనీలలో ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏ చిన్న పట్టణంలోనైనా ఓయో రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, రాత్రి బస చేయాల్సి వచ్చినప్పుడు ఓయోను గుర్తుకొస్తుంది. ఈ సంస్థ అభివృద్ధి వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల ఉన్నాయి. ఆ యువకుడు రితేష్ అగర్వాల్ ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నారు.